ఈ రోజున గ్రామాల్లో రోడ్ల పరిస్థితి గాని, అంటే గత 5 ఏళ్లలో కనీసం గ్రామానికి ఇచ్చే నిధులు కూడా లేకుండా నేనేదో బటన్ నొక్కే అంటే జనాలు ఎలా ఆలోచించారంటారు? మార్పు అనేది వచ్చింది. హ్మ్. ఈ 6 నెలల్లో ఈళ్ళు చేసి నాకు తెలిసి చీపిచ్చారు. హ్మ్. రోడ్లనేది ఎక్కడ జగన్ అనేది ఎక్కడ వేయలేదు, ఏది చీపీలేదు. అవును. ఆ 5 సంవత్సరాలు పట్టించుకోవాలసల. హ్మ్. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చినప్పుడు మట్టుకి రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు. రోడ్లు మట్టుకు బాగా ఏస్తున్నారు. హ్మ్. అందాల్సినయన్నీ సక్రమంగా టయానికి అందుతున్నాయి. పథకాలు ఆ వస్తున్నాయి. పథకాలు పింఛను విషయంలో పింఛను అందుతుంది. గ్యాస్ విషయంలో గ్యాసు అందుతుంది. హ్మ్. అన్నీ చేయవలసిన పనులు అన్ని సక్రమంగా అన్నీ జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ టీడీపీ ప్రభుత్వం పరిపాలన ప్రస్తుతానికి మార్పు ఉంది. చేస్తున్నారు. వాళ్ళు మాట అన్నది బాగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని మన రాజశేఖర రెడ్డి గారిని చూసి గెలిపించుకొని చాలా మంది చెప్తారు. ఆ పెద్ద ఆయన్ని చూసి ఓట్లేసామని. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడంటారా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వేరు, ఆయన పద్ధతి వేరు, ఈ జగన్ పరిపాలన వేరు. హ్మ్. పరిపాలన అనే దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన పనులు అది వేరు. హ్మ్. ఈయనకి నాకు పొంతన లేదు, సంబంధం లేదు. ఈయన నాకు తెలిసి ఏమీ చేయలే. హ్మ్. చేశానని చెబుతున్నారేమో కానీ ఎక్కడ ఏది చేసిన దాఖలు లేదు. అజ్జాతం ఇజ్జాతం అని అన్నారు. 500 కోట్లు పెట్టి అది ఆ అది ఇల్లు అక్కడ అది అనవసరం అది చేయటం అసలు. అది వృధా డబ్బు అనేది వృధా చేయటం అని అనుకుంటున్నాం. హ్మ్. అది అక్కడ చేయకూడదు. అది దాన్ని ఆ డబ్బు దేనికన్నా ఉపయోగించుకుంటే అది బాగుండేది. అంతేగా? వృధాగా ఖర్చు దాన్ని చేసే బదులు ఒక రాజధాని మనకంటూ అమరావతి అనేది రాజధాని అని గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాన్ని పూర్తి చేసుకుంటే మనకి ఈ రోజున ఎక్కడికి వెళ్ళకుండా అమరావతి రాజధాని అనేది మనకి చెప్పుకునేది. అవును. ఇప్పుడు అది కూడా లేకుండా 3 రాజధానులు అన్నాడు, ఏది లేకుండా చేశాడు. ఎక్కడ రాజధాని లేకుండా చేశాడు. వైజాగ్‌లో గాని, లేకపోతే అటు పక్క రాయలసీమలో గాని అక్కడేమైనా డెవలప్ చేసాడా? పోనీ 3 రాజధానులు అన్నాడు, కర్నూలులో అన్నాడు, లేకపోతే ఇటు విశాఖ అన్నాడు. అక్కడైనా ఏమైనా చేశారా రోడ్లు? 3 రాజధానులు అనేది అన్నాడు, తీసుకొచ్చాడు. కానీ దానికి ఏది పొంతం లేకుండా చేశారు. కానీ మాట అన్నారు కానీ దాన్ని నిలబెట్టుకోలేదు, చేయలేదు. ఎక్కడ అసలు ఏది మనకు రాజధాని అనేది లేదు అసలు. సో అందుకే ప్రజలు వ్యతిరేకించారు. ప్రజలు వ్యతిరేకించి మళ్ళీ టీడీపీ పరిపాలన కావాలి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడే కొన్ని చేస్తామని చెప్తే దానికోసమని వీళ్ళు మార్పు తీసుకొచ్చి జరుగుతామో అని చెప్పి ఈ ప్రజలు మార్పు కోసమని టీడీపీ పరిపాలన కావాలని వీళ్ళు ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. మీరన్నట్టుగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, లేదా పవన్ కళ్యాణ్ గారు ఆయన కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి నాయకులు చెప్పింది చెప్పినట్టుగా చేయగలరు, చేస్తారన్న నమ్మకం ఉందంటారన్నా? ఏమండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేసుకుంటూ వస్తున్నారు. బీజేపీ వాళ్ళు అయినా చెప్పినవి కూడా చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన చేయాల్సినవి చేస్తున్నాడు. ఇప్పుడు మంచినీటి కుళాయి పథకం అన్నాడు, ఎన్నో ఏళ్ల క్రితం జగన్ ఉన్నప్పుడు ఇంతవరకు రాలేదు. అది ఇప్పుడు అనేది మన మేజర్ పంచాయతీలకు నిధులు లేవు. అప్పుడు అది మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మేజర్ పంచాయతీలు గ్రామీణ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మనకు పంచాయతీకి నిధులు ఎంతో ఆ లెక్క చూసి ఆయన నిధులు ఇంతని ఇస్తున్నాడు. నీళ్లు కుళాయి ఇంటింటికి పైపు నీళ్లు కూడా వస్తున్నాయి. రోడ్లు మరమ్మతులు బాగా జరుగుతున్నాయి, బాగా చేస్తున్నారు. దానికి ఏంటంటే మేమేదో చేయట్లేదని మేము అబద్ధం చెబుతలేదు. జరుగుతుంది, చేస్తున్నారు, చేసినే మేము చెబుతున్నాం. కనపడుతుంది కాబట్టి జరుగుతున్నాయి కాబట్టి మేము చెబుతున్నాం. ఇది జరగకుండా చేయకుండా మేము చెప్పాల్సిన అవసరం మాకు లేదు. చివరగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఈ 6-7 నెలలకే జనాలు అసలు విసిగిపోయారు, అరాచకంగా ఉంది, నేను వస్తాను జనాల్లోకి, మళ్ళీ నేను జనాల్లోకి వచ్చి వాళ్ళందరూ నేను కాపాడుతానని చెప్పి అంటున్నాడు. సీఎంగా ఉన్నప్పుడు ఏనాడైనా వచ్చాడు ఆ వ్యక్తి, లేకపోతే ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? సీఎంగా ఉండి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఆయన ఏదేదో చేసి మభ్యపెట్టి ఆ బటన్ నొక్కి అయ్యే చేసుకున్నాడు. కానీ ఒక అభివృద్ధి, ఒక సీసీ రోడ్డు, ఒక ఏదన్నా కానీ ఆయన చేసిందంటూ ఏమీ లేదు చెప్పుకోవటానికి. ఒక ప్రాజెక్టు కానీ పూర్తి చేయలే, ఏది సీసీ రోడ్డు ఏదీ లేదు. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి బటన్ నొక్కుంటే ఉపయోగం ఏముంది? ప్రజలకు ఏదో అది చేశాను అన్నారు, అది డబ్బు ఇస్తే మంచిది కాదు కదా. ఇప్పుడు సైడ్ కాలువలు కానీ ఏదన్నా కాలువలు కానీ ఇప్పుడు ఏంది జరుగుతున్నాయి, అవన్నీ చేస్తున్నారు, వాళ్ళు చూపిస్తున్నారు, కలరా జరుగుతుంది, మాకు మేము చూసాం. ఇది పరిపాలన అంటే పద్ధతి. అంటే వీళ్ళు చెప్పినట్టుగా చేసి చూపిస్తున్నారు. వీళ్ళు జనాలైతే జగన్ ఎన్ని చెప్పినా నమ్మరు. లేదా రోజా గారో లేదా అంబటి రాంబాబు వీళ్ళందరూ ఏదో ఒకటి చెప్పేస్తే జనాలు నమ్ముతారంటావా? నమ్మరేఖ 6-7 నెలల నుంచి చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంది అంటే రోడ్లు కానీ గ్రామ స్థాయిలో అసలు ఎలా ఉందండి? బాగా చేస్తున్నారు. ఏంటి ఏం గమనించారు మీరు? ఏం గమనించినా అంతకుముందు రోడ్లు లేవు, గోతులు ఆడబడితే ఆడ తెనాలి పోవాలంటే గంట పట్టేది. ఇప్పుడు మామూలుగా 20 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. మరి అసలు ఏమి చేయట్లేదు, అంతా అరాచకంగా ఉంది, ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. అసలు 6 నెలలకి అని చెప్పి అంటున్నాడు. లేదు, ఎవరు అంది? జగన్ గారు. జగన్ గారు గట్టిగా మాట్లాడమాను,
గట్టి మాట్లాడితే తెలిసిద్ది. అంతేగా, నంగి మాట మాట్లాడతాం ఎందుకు? అంతేనా? అంతే. ప్రజలు నమ్ముతారంట. ఎట్లా నమ్ముతారు? నమ్మకం లేదు. లేదు. ఈరోజు పెన్షన్లని కానీ లేకపోతే అన్నా క్యాంటీన్లు లేదా ఇసుక ఉచితం చేశారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, అన్ని చెప్పినట్టు చేస్తున్నారు. ఏం కొరత లేదు. గ్యాస్ తీసుకున్నాము, గ్యాస్ డబ్బులు 3వ రోజే పడిపోతున్నాయి. టైంకి వస్తుంది. అయితే పెద్దవాళ్ళ టైంకి వచ్చేస్తున్నాయి. ఒకసారి ₹1000 పెంచి 3000 రూపాయలు ఇచ్చారండి ఫస్ట్ లో. అక్కడ నుంచి 1000 రూపాయలు పెంచి 4000 కాడికి ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తున్నాడు. మరి ఈ రోజా గారో లేకపోతే అంబటి రాంబాబు గారు వీళ్ళు అసలు పదే పదే బురద చల్లుతామంటే వాళ్ళు ఏమైనా చేశారా బాబాయ్ గతంలో? ఏం చేశారు? ఇది చేసామని చెప్పమాను. అమరావతి కానీ లేదా పోలవరం అని కానీ అన్ని గారు జలవనరుల శాఖ మంత్రి చేశాడు ఆయన. ఏమైనా పోలవరం పూర్తి చేశాడు ఆయన? ఏమి లేదు. 3 రాజధానులు ఏడా లేకుండా చేసాడు. అది సో జనాలు ఆలోచించి చేశారంట ఓట్లు. అదే జనం మొన్న ఆలోచించే వేసింది. ఆలోచించకపోతే ఇన్ని ఓట్లు ఎట్ట పడతాయి? అంతే. మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 151 నుంచి 11కి ఎందుకు వచ్చావని ఏమైనా ఆలోచిస్తున్నారంటారా వాళ్ళు? ఎందుకు ఆలోచించి అందుకేగా మాట గట్టిగా మాట్లాడలేకపోతుంది. ఏదో మామూలుగా బురద వెళ్ళినట్టు మామూలుగా నంగి మాట వెళ్ళి మాట్లాడుతున్నారు. అంతే. వాస్తవాలు జనానికి తెలుసు. అది జనాలు అయితే నమ్మరు జగన్ మాట. ఇంకా నమ్మకం లేదు. అది బాబాయ్ 6-7 నెలలు చూస్తున్నాం పరిపాలన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు ఈ రోజున గ్రామాల్లో రోడ్లు అని కానీ గ్యాస్ బండ్లు అని కానీ పెన్షన్లు ప్రధానంగా ఎట్లుంది బాబాయ్ పరిస్థితి? బాగానే ఉంది. ఏం చేశాడు? అందరూ గోతుల్లో ఎంతమంది వచ్చారో మా రోడ్డు ఈ రోడ్డు ఇప్పుడు అది ఇయ్యాల కూడా పోతున్నారు పండుగని కూడా లేకుండా. రోడ్డు ప్రమాదాలు బాబాయ్ ఇప్పుడు అంటే నేను ఏదో 10,000 ఇస్తా 15,000 ఇస్తా అంటే కుటుంబంలో ఇంట్లో పెద్ద రోడ్డు ప్రమాదంలో పోతే ఆ రోడ్డు మొత్తం రోడ్డు మీద పట్టేగా కుటుంబం. మరి అంతేగా రోడ్డు పట్టేగా. జగన్మోహన్ రెడ్డి అసలు ఏడేసాడు మా ఎమ్మెల్యేనే ఇలా శివకుమార్. లోకల్ లేదు అది పాడేలేదు. ఒక్క పారేసాడా మట్టి. ఇప్పుడు మనోహర్ గారు ఎట్లా చేస్తున్నారు బాబాయ్? బాగానే చేస్తున్నారు. అట్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఓవైపు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పైన మోడీ గారు కానీ వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటున్నారంటావా? బాగానే ఒక మాట మీద ఉంటున్నారు. ఏడు మాకు బాగానే ఉంది. మాకు నమ్మరు. ఏడు నమ్మరు. ఆయన చేసిన పనులకి. అది ఆయన ఏం చేశాడు? అది ఇప్పుడు ఈ పెన్షన్లు అన్ని బాగానే వస్తుంటాయి. అన్ని నెలకి ఇక్కడ మనకి కనీస సౌకర్యాలు అనేవి ఏ ప్రభుత్వం అయినా కల్పించాలి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఎవరు చూసినా కూడా అక్కడ గుంటలంట ఆ రోడ్లు బాగోవంట అని చెప్పుకునే ఆ ఇది నుంచి ఈ రోజున అక్కడ రోడ్లు బాగుపడుతున్నాయి. కొత్తగా ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కేవలం అభివృద్ధి మాత్రమే చూస్తారు. మరోవైపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఆయన కాంక్షించి ఆయన ఒక ప్రణాళిక ప్రకారం చేస్తారు అనేది దానికి ప్రత్యేక నిదర్శనమై ఈ రోజున ఈ రోడ్లు ఎక్కడెక్కడ రోడ్లు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పండగలోపు ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రోడ్ల మరమ్మతులు జరగాలి అని సీఎం గారు ఎప్పుడైతే ఆదేశించారో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కూడా దగ్గరుండి ఈ రోజున రోడ్ల మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.